హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. వీడియోలో అయితే మనమైతే సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రాను ఇప్పుడైతే కొత్తగా లాంచ్ అయితే చేసారు కదా S26 అల్ట్రా. కంపారిజన్ అయితే చేసేది చూద్దాం. మరి మీరైతే S26 అల్ట్రాకి అయితే అప్డేట్ కావాలా లేదా అని ఈ వీడియోని అయితే మీకైతే నేనైతే టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే మీకు అయితే చెప్తా. ఒకవేళ మీరైతే S24 అల్ట్రానా S25 అల్ట్రానా వాడతా అంటే అప్గ్రేడ్ కావాలో లేదో అర్థం కాకుండా ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. మీకైతే హెల్ప్ఫుల్ అయితే అవుతుంది ఈ వీడియోని అయితే. మన ఛానల్కి అయితే మీరైతే కొత్త సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 1000 సబ్స్క్రైబర్స్ అయితే మనం అయితే తొందరగా అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలి. ఇక్కడైతే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి మనం అయితే S26 అల్ట్రా అయితే మీకు అయితే 1,40,000 అయితే పెట్టింది. దీని కాస్ట్ వచ్చేసి మీరైతే ఓల్డ్ S24 అల్ట్రా తీసుకుంటే 60,000 అట్లా వస్తుంది. న్యూది తీసుకుంటే 75,000 అయితే వచ్చేసేది మీకైతే S24 అల్ట్రా అయితే. ఈ రెండింటిలో ఏది చూద్దాం. మరి మంచి ఫోన్ అయితే నేనైతే ఈ వీడియోని అయితే మీకు అయితే చెప్తా. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. మీరైతే దీంట్లో మీకైతే ఫ్రేమ్ అయితే టైటానియం ఫ్రేమ్ అయితే ఇచ్చిళ్ళు S24లో అయితే. S24లో అయితే మీకు కొంచెం బిల్డ్ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. S26లో మీకు అయితే అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఇచ్చిళ్ళు. ఈ కార్నర్స్ అయితే మీకైతే రౌండ్ అయితే ఉంటే S26లో అదొకటి ప్లస్ పాయింట్ మీకైతే. ఈ S24లో అయితే మీకైతే ఎడ్జెస్ అయితే ఇట్లా కూర్చుకుంటాయి మీకైతే చెయ్యికి అయితే హ్యాండ్కి అయితే అదొకటి మైనస్ పాయింట్ S24లో. ఇంకా మీకైతే S26 అయితే 214 గ్రామ్స్ అయితే ఉన్నది. S24 అయితే 234 గ్రామ్స్ అయితే ఉన్నది. మీకైతే కార్నింగ్ ఆర్మర్ 2 ప్రొటెక్షన్ తోటి అయితే వస్తుంది. S26 ఆర్మర్ గ్లాస్ ప్రొటెక్షన్ తోటి అయితే వస్తుందని చెప్తాను. విక్టర్స్ 2 ప్రొటెక్షన్ అయితే ఇచ్చి S26లో మీకైతే. S24లో విక్టర్స్ ప్రొటెక్షన్ అయితే ఇచ్చిళ్ళు. ఇంకోటి కెమెరా కాడ కొంచెం చిన్న చేంజ్ అయితే ఇచ్చిళ్ళు. యాంటీ రిఫ్లెక్టింగ్ కోటింగ్ అయితే మీకైతే బెటర్ అయితే S24 అల్ట్రాలోనే ఉన్నది. చూసుకోవచ్చు స్క్రీన్ పైన అయితే సింపుల్ అయితే మీకైతే డిఫరెన్స్ అయితే అర్థమైపోతుంది. సన్లైట్లో కూడా మీకైతే S24 అల్ట్రాలోనే కొంచెం మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది యాంటీ రిఫ్లెక్టింగ్ కోటింగ్. మరి S26 అల్ట్రాలో ఎందుకు ఇట్లా వస్తుందో మరి వాళ్ళకే తెలియాలి, బ్రాండ్ వాళ్ళకి. మీకు S26లో 6.9 ఇంచెస్ 120Hz QHD డిస్ప్లే అనేది ఇచ్చిళ్ళు, 8-bit ప్యానెల్. S24 అల్ట్రాలో 6.8 ఇంచెస్ డిస్ప్లే అనేది ఇచ్చిళ్ళు, సేమ్ డిస్ప్లేనే ఇచ్చిళ్ళు. పీక్ బ్రైట్నెస్ అయితే 2600 పీక్ బ్రైట్నెస్ ఇచ్చిళ్ళు. మీకు మీరైతే ఈ ప్రైవసీ డిస్ప్లే అయితే ఎప్పటికైతే ఆన్ అయితే చేసి పెట్టుకోకండి. ఒక యాప్కి అయితే సెట్ అయితే చేసుకోండి. మీరైతే ప్రైవేట్ యాప్స్ ఏమి ఉంటాయో అవన్నీ అయితే సెట్ అయితే చేసుకోండి. ఇంకా డిస్ప్లేని అయితే రెండింటిలోనైతే మీకైతే కొంచెం S26 అల్ట్రా డిస్ప్లే కొంచెం బెటర్ అయితే ఉన్నది. రెండు సేమ్ ఉన్నాయి, పెద్ద డిఫరెన్స్ అయితే ఏమనిపోయింది. HDR కంటెంట్ రెండింటిలో మీకైతే ప్లే అయితే రెండింటిలో ఎటువంటి డిఫరెన్స్ లేకుండా మీకైతే ప్లే అయితే అవుతుంది. కొంచెం అయితే మీకైతే S26 అల్ట్రా బెటర్ అనిపిస్తుంది. మీకైతే రెండింటిలో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చిళ్ళు. రెండు అయితే ఫాస్ట్గా అయితే వర్క్ అయితే చేస్తాయి. మీకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. హ్యాప్టిక్స్ అయితే మీకైతే S26 అల్ట్రాలోనే కొంచెం బెటర్ అయితే ఉన్నాయి హ్యాప్టిక్స్ అయితే. ఇంకా ప్రొసెసర్ అయితే మీకైతే S24లోనే అయితే స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. మీకైతే దీంట్లో S26 అల్ట్రాలో మీకైతే స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. పవర్ఫుల్ ప్రొసెసర్ అయితే మీకైతే S26 అల్ట్రాలో ఉన్నది. 30 lakhs ప్లస్ అంటూ స్కోర్ అయితే వచ్చింది. S24లో మీకైతే 20 lakhs వరకు అయితే వచ్చింది. గీక్ బెంచ్ అయితే స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరైతే చెక్ అయితే చేయండి. ఈ రెండు అయితే యాప్ ఓపెనింగ్ యాప్ క్లోజింగ్ యానిమేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ స్మూత్ అయితే ఉండే. మీకైతే రెండు ఫోన్స్లో పెద్ద డిఫరెన్స్ అయితే అనిపించేది. నార్మల్ యాప్స్ అయితే యూజ్ చేసేటప్పుడు పెద్ద డిఫరెన్స్ అనిపించేది, కానీ BGMI అయితే ఓపెన్ చేసినప్పుడు అయితే మీకైతే S26 అల్ట్రానే కొంచెం తొందరగా అయితే ఓపెన్ అయితే చేస్తుంది. S24 అల్ట్రాలో మీకైతే 120 FPS సపోర్ట్ అయితే ఇచ్చిళ్ళు. S26లో అయితే 90 FPS ఉండేది ప్రజెంట్ అయితే. ఫ్యూచర్లో 120 తేవచ్చు. ఇంకైతే S24లో అయితే గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా మంచిగా ఉన్నది. గేమ్స్ అయితే మీరు అయితే ఆడుకోవచ్చు. దీంట్లో కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీకైతే యావరేజ్ FPS అయితే 100+ చేస్తానే యావరేజ్ FPS. S26లో అయితే మీకైతే 90 FPS ఉన్నది కాబట్టి సపోర్ట్ అయితే ప్రస్తుతానికి అయితే 85 నుంచి 90 మధ్యలో అయితే వస్తుంది. మీకైతే ఈజీగా అయితే FPS అయితే. కైన్ మాస్టర్లో సేమ్ వీడియోని అయితే రెండింటిలో ఎక్స్పోర్ట్ అయితే చేసిన రిజల్ట్స్ అయితే మీకైతే షాక్ అయితే చేస్తాయి. S24 మేము తొందరగా అయితే వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసింది. ఒక 10% ముందే తొందరగా అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసింది S24 అల్ట్రా అయితే. కైన్ మాస్టర్ గ్లిచ్ అనుకుంటే వేరే యాప్లో కూడా ట్రై చేసినాం. వేరే యాప్లో కూడా సేమ్ అయితే రిపీట్ అయితే అయిపోయింది. మీకైతే S24 అల్ట్రా అయితే. S24 అల్ట్రానే కొంచెం ముందుగానే అయితే లోడ్ అయితే చేస్తుంది. ఆప్టిమైజేషన్ అయితే అలా మంచిగా ఉన్నది. దీంట్లో ఒక బ్లూటూత్ వర్షన్ అయితే చేంజ్ అయితే చేసిళ్ళు. S26లో మీకైతే అంత పెద్ద చేంజ్ అయితే లేదు. ఇంకా సాఫ్ట్వేర్ అయితే 8.5 మీద వస్తుంది 1 UI, ఇదైతే 8 మీద వస్తుంది. Android 16 రెండు ఫోన్స్ అయితే మీకైతే 7 years మేజర్ అప్డేట్స్ అయితే వస్తాయి. మీకైతే S26లో. S24లో మీకైతే 5 years మేజర్ అప్డేట్స్ అయితే వస్తాయి. మీకైతే ఫోన్ యూజ్ చేసేటప్పుడు అయితే పెద్ద యూజ్ డిఫరెన్స్ అయితే అనిపించేది. రెండు ఫోన్స్ అయితే సేమ్ అనిపిస్తాయి. అంత డిఫరెన్స్ అయితే ఏమనిపించదు. ఇంకా గుడ్ లక్ అనే యాప్ ఉంటుంది, దాంట్లో ఏ ఫీచర్స్ అయితే చాలా ఉంటాయి. దాంట్లో కూడా మీరు ట్రై అయితే చేయొచ్చు. S26 అల్ట్రాలో మీకు 60 watt ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు. 30 minutesలో 75% ఛార్జింగ్ అయితే అవుతుంది. దీంట్లో S24లో మీకు అయితే 45 watts అయితే ఇచ్చిళ్ళు. ఛార్జింగ్ స్పీడ్ అయితే సపోర్ట్ అయితే. ఇదైతే 30 minutesలో 65% అయితే ఛార్జ్ అయితే ఇస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ అయితే స్క్రీన్ పైన వేసిన స్పెక్స్ అయితే. S24 అల్ట్రాలో మీకైతే స్క్రీన్ ఆన్ టైం వచ్చేసి ఒక 6 hours అట్లా వస్తుంది. S26 అల్ట్రాలో 8 hours అయితే వస్తుంది. మీకైతే కెమెరా స్పెక్స్ అయితే స్క్రీన్ పైన వేసిన రెండింటిలో ఏమైనా కెమెరా స్పెక్స్ ఇచ్చిల్లని. అల్ట్రా వైడ్ శాంపుల్ కొన్ని అయితే శాంపుల్స్ అయితే స్క్రీన్ పైన వేసిన 1x 3x నార్మల్ అట్లా అవన్నీ మీరు అయితే ఒకసారి చెక్ అయితే చేయండి. రెండింటిలో మీకైతే యూజ్ డిఫరెన్స్ అయితే ఏమనిపించదు, రెండు సేమ్ అనిపిస్తాయి. కొంచెం S26 అల్ట్రానే కొంచెం బెటర్ అయితే ఉన్నాయని చెప్తా, ఒక 10% అంతే తప్ప ఎక్కువ చేంజ్ అయితే మీకైతే ఏమైతే అనిపించేది. వీడియోలో కూడా అంతే, మీకైతే కొంచెం S26 అల్ట్రాలో కొంచెం చేంజ్ అయితే అనిపిస్తుంది.
మీకైతే మన చేంజ్ అనిపిస్తే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్లో చెప్పచ్చు. మరి నాకైతే పెద్ద చేంజ్ అయితే ఏమనిపించలే. ఒక 10% అయితే బెటర్ అయితే ఉన్నది S26 అల్ట్రా, అంతే తప్ప నాకైతే పెద్ద చేంజ్ అయితే ఏమనిపించలే. ఇంకా S Penలోనైతే మీకైతే రెండు S Pens అయితే సేమ్ ఉంటాయి, సేమ్ క్వాలిటీ ఉంటుంది. మీకైతే ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉంటుంది. కాకపోతే బ్లూటూత్ అయితే ఉంటుంది మీకు S24 అల్ట్రాలో, అదొక ప్లస్ పాయింట్. మరి మీరైతే ఇట్లా దూరం నుంచి కూడా ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. దీంట్లో మాత్రం బ్లూటూత్ అయితే ఉంటుంది. ఇంకా S Pen యూజ్ చేసేటప్పుడు అయితే మీకైతే S26 అల్ట్రా S Pen అయితే కొంచెం స్మూత్ అవుతున్నది. రెండిట్లో మీకైతే S26 అల్ట్రాలో ఇట్లా S Pen అయితే పెడితే మీరు రివర్స్ పెడితే సరిగ్గానైతే సెట్ అయితే కాదు. దీంట్లోనైతే అట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీరు ఎట్లా పెట్టినా అట్లా సెట్ అయిపోతుంది. మీరు రివర్స్ పెట్టినా సెట్ అయిపోతుంది, నార్మల్గా పెట్టినా సెట్ అయితే అయిపోతుంది. S24 అల్ట్రా అయితే వాడుతుంటే అప్డేట్ అయితే కాకండి, ఎందుకంటే అంత వాల్యూ ఫర్ మనీ ఫోన్ అయితే కాదు. S26 అల్ట్రా అయితే 1,40,000 అయితే పెట్టిళ్ళు. మీకైతే S24 అల్ట్రా అయితే కొత్తది కొనుక్కోవాలన్నా మీకైతే 70,000 అయితే వచ్చేస్తుంది. నా సజెషన్ వచ్చేసి మీరైతే S24 అల్ట్రా అన్నా S25 అల్ట్రా అన్నా తీసుకోండి. రీఫాబ్రిష్ అన్నా లేదంటే కొత్తదన్నా తీసుకోండి. S26 అల్ట్రా అయితే వాల్యూ ఫర్ మనీ అయితే అనిపిస్తలేదు నాకైతే. ఒక ప్రైవసీ డిస్ప్లే దాంట్లో ప్లస్ పాయింట్, దాంట్లో కూడా కొన్ని మైనస్ పాయింట్లు అయితే ఉన్నాయి. అవన్నీ వీడియోలో అయితే చెప్పిన. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఏం వస్తే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకోండి. బై బై గైస్, మరి నెక్స్ట్ వీడియో వస్తున్నాం. బాయ్ బాయ్.